బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆ సమిష్టి భావన ఉండాలి. ఉంటే మనం ఒకరికొకరు సహకరించుకుంటాం. ఇవాళ మనం సహకరించుకోకపోవడంలో ఒక ప్రధానమైన కేంద్రం ఏమిటో తెలుసా? ప్రధానమైన ఘట్టం. ఒక పెళ్ళికి పిలిచామనుకోండి, ఎవరన్నా 1000 మంది వస్తారండి. 500 మందిని పిలిస్తే 1000 మంది వస్తారండి. కానీ ఏ ఇంట్లోనైనా ఎవరైనా కన్ను మూశారనుకో, కనీసం పలకరించడానికి కూడా వెళ్ళరండి జనం. అంత గొప్ప స్వార్థం మనది. పలకరించడానికి కూడా వెళ్ళరండి. ఈ సెంటిమెంట్లు ఎలా వస్తాయో తెలియదు, ఏ శాస్త్రంలో చెప్పారో తెలియదు. గరుడ పురాణం సహా అన్నీ చదివిన వ్యక్తిగా చెబుతున్నా. 4 విషయాలు ప్రపంచంలో అపూర్వమైన పుణ్యాన్ని ఇస్తాడు. 3 విషయాలు అశ్వమేధ యాగంతో సమానం అని చెప్పాడు. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విదుహు. దానం ఇచ్చినప్పుడు ఎప్పుడూ ఒకటే లెక్కమ్మ. ఉన్నవాడికి దానం ఇవ్వకూడదు, లేనివాడికి ఇవ్వాలి. దానానికి యోగ్యత ఒక్కటే, పేదరికం, ఇంకేమక్కల్లా. నీకుంది, అదనంగా ఉంది, వాడికి లేదు, ఇచ్చేసి. నీకున్నది ఇచ్చేస్తే దాన్ని దానం అంటారు. నీకు అదనంగా ఉండి ఇస్తే దాన్ని దానం అంటారు. నీకు రావలసిన దాన్ని వదులుకుంటే త్యాగం అంటారు. మనం ఏమనుభవిస్తున్నా పరమేశ్వరార్పణం, కృష్ణార్పణం అని అనుభవిస్తే దాన్ని కర్మఫల త్యాగం, పరిత్యాగం అంటారు. అది చాలా గొప్పది. మనకు అదనంగా ఉండే కదా ఇస్తున్నాం. అప్పుడు ఎవరిని ఎంచుకోవాలండి? మనకంటే పెద్దవాడిని ఎంచుకుంటాం ఏంటండి విచిత్రంగా? వారికి ఇస్తే పుణ్యం, వీరికి ఇస్తే పుణ్యం అని. వద్దన్నా మాకు ఇస్తారమ్మా. కానీ పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళకి ఇవ్వాలి కదా. మేము ఏం చేసుకుంటాం ఇచ్చినవన్నీ? నాకైతే ఒకటే నియమం, ఇచ్చినవి నేను కాదంటే బాగుండదు, వారు బాధపడతారు కాబట్టి పుచ్చుకుంటా. కానీ మా ఇంటికి వెళ్ళేలోగా సగం అయిపోతాయి, ఇంటికి వెళ్ళాక రేపు సాయంత్రంలోగా సగం అయిపోతాయి. అన్ని వాచ్మెన్లకి, డ్రైవర్లకి, క్లీనర్లకి వెళ్ళిపోతాయి. మా అమ్మ పాదాల సాక్షిగా చెబుతున్నా, నాకేమీ దాచుకోవడం లేదు. అయినా నేను ఎప్పుడు కొత్త బట్టలే కట్టుకుంటా, శుభ్రంగా ఉన్నాను. ఇది కూడా కొత్త పంచే, ఇదే మొదటిసారి కట్టం. అంటే నువ్వు దానం ఇచ్చిన కొద్దీ నీకు వస్తుంది ఖచ్చితంగా. పునర్దానం కూడా మంచిదే, గుర్తుపెట్టుకోండి. పునర్దానం కూడా మంచిదే. ఎవరో మనకి ఇచ్చారు, వద్దన్నా సరే మనకు అక్కర్లేదు, ఎవరికో ఇచ్చేయండి. దాన్ని వీధి గుమ్మంలో పెట్టేయండి. వీధిలో సోఫా ఉంటుంది కదా, ముందు గదిలో అక్కడ పెట్టేయండి. మీరు ఇంట్లో పెట్టద్దు. ఇంకా బీరువాలో పెట్టేమంటే తీయం. ముఖ్యంగా మహిళలకి నమస్కారం పెట్టి కోరుతున్నా, 100 చీరలు సరిపోతాయమ్మా. సంసారం చేసే వ్యక్తిగా సరిపోతున్నా. శతావధానం చాలు, సహస్రావధానం అక్కర్లేదు. 4 బీరువాల చీరలు ఉన్నా సరే ఇంకా కొత్త చీర చూడగానే అది కావాలి, అదిగా. ఇవన్నీ సరిపోతాయి ఇక్కడ. అసలు నువ్వు కట్టింది ఎప్పుడు? పొద్దున్న 9 నుంచి రాత్రి 9 వరకు నైటీయే సరిపోయాయి. ఇన్ని కొనుక్కుంటారు. ఒక్కటే నియమం పెట్టుకోండమ్మా, మీరందరికీ గొప్ప పుణ్యం కలుగుతుంది. మీ పిల్లలు బాగుంటారు ఖచ్చితంగా. కొత్త చీర కొన్నామంటే పాత చీర ఒకటి తీసి మారేయవలసిందే నియమం పెట్టుకోండమ్మా, ఇంకేవద్దు. నేను చేసే మీకు చెబుతున్నా, నాకు ఈ పంచెల కండువాలు 16 ఉంటాయి. కరోనాకు ముందు నేను కార్యక్రమాలు బాగా చేసా. అప్పుడు 20 ఉండేవి. కరోనా తర్వాత తగ్గించే కావాలని. ఇప్పుడు 16 ఉంటాయి ఖచ్చితంగా. ఎవరైనా నాకు కొత్త పంచె కండువా పెడితే నేను కట్టుకుంటా, తీసుకెళ్ళి బీరువాలో పెడతా. కళ్ళు మూసుకుని కింద నుంచి లాగుతా. 24 గంటల్లో డిస్పర్స్, వెళ్ళిపోవలసిందే బయటికి, ఉండడానికి వీలేదు. 16 పంచెలు, 16 కండువాలే, 12 ప్యాంట్లు, 12 చొక్కాలే, ఖచ్చితంగా అంతే లెక్క. పంచెలు ఎన్ని ఉంటే లాల్చీలు ఎన్నే ఉంటాయి లెక్క. ఒక్కటి కూడా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఎవరు ఎన్నైనా ఇవ్వని వారు అభిమానం చేస్తారు. తీసుకోవడం బాగుంటే కుట్టించుకోవడం, లేకపోతే అలాగే ఇచ్చేయడం. నాకు నచ్చింది కుట్టించుకున్నాం అనుకోండి, కింద నుంచి లాగడమే. మళ్ళీ ఎంపిక ఉండదు ఇక్కడ. ఎంపిక లేని ఎరుక, తీసేయి. పైన పెట్టా, కింద నుంచి లాగేసామంత, ఇచ్చేయి. ఎప్పుడు నాకు పెళ్ళయింది కదా, నాకు పెళ్ళయిన తర్వాత ఏ బీరువా కొన్నావో 40 ఏళ్ల క్రితం అదే బీరువా ఉంది నా దగ్గర, పెరగలేదు. అదే బీరువా. ఇప్పుడు ఒక మనిషికి 6 బీరువాలు పెరుగుతున్నాయి. 6 బీరువాలు పెరిగానే బీరువాలు సరిపోవట్లేదని 3 ఇళ్ళు పెంచారు. అక్కడి నుంచి ఈ మొగాడికి రాకుండా నిలిచింది. 2 ఇళ్ళు ఉన్నాక మరి 2వ వాళ్ళు కూడా ఉంటే మంచిది. దీర్ఘ ఆలోచన వచ్చింది ఇక్కడ. ఎవరు మెయింటైన్ చేస్తారు? సంసారం పాడైపోయింది. ఎందుకింత పెంచుకోవాలి? దానం, దానం, దానం. దానం వల్ల కలిగే పుణ్యం మామూలు ఏంది కాదు. ఒక్క మాట భారతంలో ఉన్న రహస్యం చెబుతా. ఏదైనా మీ సంకల్పం బిడ్డల గురించి, పెళ్ళిళ్ళ గురించి, ఉద్యోగాల గురించి, ఆరోగ్యాల గురించి అనుకున్నది కాకపోతే, ఇది అయితే నేను పేదవాళ్ళకి ఇది దానం చేస్తానని దండం పెట్టుకోండమ్మా, ఖచ్చితంగా అయిపోతుంది. వ్యాసుడు చెప్పిన మాట ఇది నేను చెబుతున్నది కాదు, గణపతి సాక్షిగా చెబుతున్నా. నా ఫలాదర్శన ధర్మ శంకితవ్యో న దేవతా, నా ఫలాదర్శన ధర్మ శంకితవ్యో న దేవతా, యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం చ అనసూయత అన్నాడు. మనుషులు ఏదన్నా అనుకుంటే పూర్వజన్మ కర్మఫలం అడ్డం వచ్చి అది కాకుండా చేస్తుందండి. ఒక్కోసారి మనం ప్రయత్నం చేస్తాం, అవ్వదు.
ఎంత ప్రయత్నించినా అవ్వదు. ఎందుకు అవ్వట్లేదు? నీ ప్రయత్న లోపం కాదు, నువ్వు కంగారు పడక. అడ్డుకుంటోంది వేరే ఏదో అక్కడ. ఇప్పుడు రైలు ఎక్కడానికి మనం సిద్ధంగా ఉన్నాం, రైల్వే స్టేషన్లో ఉన్నాం, రైలు రాలేదంటే ఏం చెప్పారు? ఎక్కడో ట్రాక్ దెబ్బతిందండి, అందువల్ల రాలేదు. నువ్వేం చేస్తావు అక్కడ? నీకు రహస్యత అనుకుంటే అలాగ ట్రాక్, మన పూర్వజన్మ ట్రాక్ దెబ్బతిని ఒక్కోటి ఆగిపోతుంది అక్కడ. అది తప్పిపోయి మనకి ఫలితం కలగాలి అంటే వెంటనే ఇది నాకు తప్పనిసరిగా అవ్వలసిన పని, మంచి పని కాబట్టి ఇది అయితే నేను 10,000 రూపాయలు పేదవాడికి దానం ఇస్తా, 10 మందికి పంచెలు చీరలు పెడతా అని దండం పెట్టుకుని పేద వర్గాలకి దానం చేయండి, వెంటనే అది ఫలితం ఇస్తుందమ్మా. వ్యాసుడు మహాభారతంలో చెప్పిన మాట ఇది మామూలుది కాదు. దాతవ్యంచ అనసూయత, ఎటువంటి అసూయ లేకుండా ఇచ్చేయి. సంపదలు తగ్గించుకోవాలి క్రమంగా, ఎందుకంటే శరీరమో తరిగిపోతుంది. శరీరం తరిగిపోయేలాగా సంపదలో తరిగిపోతే వచ్చే జన్మకు కూడా గ్యారంటీ ఉంటుంది. అక్కడ దానం ఇస్తున్నామంటే వృధాగా ఇవ్వట్లా, వచ్చే జన్మకి పెట్టుబడి. వచ్చే జన్మకి పెట్టుబడి, తర్వాత మంచి జన్మ వచ్చేలాగా. ఈ జన్మ ఒక్కటే కాదు, మనకి చాలా ఉన్నాయి. దానికి పెట్టుబడి ఎక్కడికి వృధా పోదండి. ఆ సమిష్టి భావనతో మనం ప్రయత్నం చేయాలి. ఆ సమిష్టి భావన ఉంటే ఏం చెబుతున్నాడు ఇక్కడ? దరిద్రాయ కృతం దానం, పేదవాడికే దానం చేయాలి. ఇంకో మహాపుణ్యం ఏమిటో తెలుసా? శూన్యలింగస్య పూజనం. ఏ గుళ్ళోకి ఎవరైతే వెళ్ళరో, గుడి పాడుపడిపోతుందో అటువంటి గుళ్ళోకి వెళ్ళి అభిషేకం కానీ అర్చన కానీ చేయండి అమ్మా. అది కైలాసానికి వెళ్ళడంతో సమానం, వైకుంఠానికి వెళ్ళడంతో సమానం. ఎంతసేపు అందరూ తిరుపతి పారిపోతారు, వెంకటేశ్వరం కూడా విసుగు వచ్చేసేలాగా. ఆయనకి అసలు గాలి ఆడట్లేదు, చెమట పట్టేస్తుంది లోపల. రాళ్లకు కూడా చెమట పట్టించేసే రకాలం మన విగ్రహాలకు కూడా. అంతమంది అక్కడికి ఎందుకంటే పల్లెకి, ఇక్కడెక్కడ దేవాలయాలు లేవా? మన ఊళ్ళోనే పాడుబడ్డ గుడి ఉంటుందండి, ముఖ్యంగా శివాలయం. పాడుబడి ఉండకూడదండి, శాస్త్రం తెలిసిన వ్యక్తిగా చెబుతున్న అపచారం ఊరికది. శివాలయాన్ని ఎవరో ఒకరు బాగు చేయాలి, అక్కడ నిత్యం అభిషేకాలు జరిగేలా చూడాలి. శివాలయం పాడుబడి ఉండకూడదు, శివుడు శపిస్తాడు ఖచ్చితంగా. అభిషేకం, లింగం పెట్టామంటే అభిషేకం చేయాలి. అందుకే శూన్యలింగస్య పూజనం అన్నారు శాస్త్రంలో. అలా శూన్యంగా వదిలేయద్దు ఖచ్చితంగా. ఇంకో మాట, మూడో మాట అవసరమైంది. అనాథ ప్రేత సంస్కారం. ఎవరో చనిపోయారు, ఎవరి బిడ్డో తెలియదు, ఏదో ప్రమాదం జరిగింది, ఎవరూ రావట్లా, నువ్వు సాహసించి వెళ్ళి ఆ శవానికి అంత్యక్రియలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన దాంతో సమానం అని చెప్పారు. ఇది ఎంత గొప్పదైతే మన బంధువులే, మన మిత్రులే ఇళ్లల్లో ఎవరైనా చనిపోతే మనం వెళ్ళడం లేదే, మొయ్యడానికి కూడా వెళ్ళడం లేదే, వెళ్ళడాన్ని శంకగా భావిస్తున్నామే. ఎంత దుర్మార్గమో దయచేసి ఆలోచించండి. నేను ఈ మధ్య ఇంకో మాట విన్నా, మరీ ఆశ్చర్యపోయా, ఇంత దారుణవా అని. ఎవరైనా ఒక దుకాణం పెట్టిన పెద్ద మనిషికి తండ్రి పోతే ఏడాది వరకు ఆ దుకాణంలో ఎవడో ఏ సరుకులు కొనట్లేదు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఏమైపోవాలండి ఆ దుకాణం అయినా? తండ్రి పోవడం వాడి దౌర్భాగ్యమా? వాడికి వస్తువులు అమ్మే అవకాశం లేదా? ఏ శాస్త్రంలో ఉందండి? ఎక్కడైనా మైల అంటే 12 రోజులు, అది కూడా బ్రాహ్మణులకమ్మ. మిగిలిన వాళ్ళకి అందరికీ 10 రోజులే. ఎందుకంటే మాకు 11వ రోజున సపిండీకరణం అని ఉంటుంది. పోయిన ముత్తాతను పట్టుకొచ్చి తాతగారిలో కలుపుతాం, అదేదో ప్రక్రియ. మా తలకాయ వాళ్ళ తలకాయ ఏదో ఏడుస్తాం. తర్వాత 12వ రోజు ఆశీర్వచనం ఉండడం. మాకు 12వ రోజు మాకు శుద్ధే. మిగిలిన సకల వర్ణాల వాళ్ళకి 10 రోజులే. కొందరికైతే 3 రోజులే. అవసరం లేదండి. ఆ 3 రోజుల తర్వాత హాయిగా గుళ్ళోకి వెళ్ళొచ్చు, అన్ని శుభకార్యాలకి వెళ్ళొచ్చు. 10 రోజుల మైల ఉండేవాళ్ళు 10 రోజుల తర్వాత వెళ్ళొచ్చు. ఏడాది మైలు ఏమిటండి? అర్థం లేని మాట ఎక్కడ ఉండదండి. ఇది కూడా పుట్టించారు బాగా ఈ మధ్యన. వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, వాళ్ళని పిలవకు, వాళ్ళ ఇంటికి వెళ్ళకు. ఏం వాళ్ళ సినిమొహాలా? సాటి మనుషుల పట్ల మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాం మనం. ఇది ఒక్కటి మార్పు రాకపోతే ఎన్ని అడుగుల విగ్రహాలు పెట్టినా ఒకటే, ఎన్ని ఆరాధనలు చేసినా ఒకటే. సాటి మనుషుల్ని ముందు మనం గౌరవించాలి ఖచ్చితంగా. ఎవరో ఇంట్లో ఒక భర్త పోయాడు, భార్య బాధపడుతుంది. వెళ్ళడానికి శంక ఏమిటండి? మంగళవారం, శుక్రవారం, అమావాస్య. ఆ మొగుడు అవన్నీ చూసుకుని పోయాడా అండి? ఆవిడ బాధపడుతోంది, అందులో వయస్సులో ఉంది ఆవిడ. వెళ్ళి మనం ఓదార్చాలి. నీ బిడ్డలకు మేము బాధ్యత వహిస్తామమ్మా, జాగ్రత్త, కంగారు పడకమ్మా, సంపాదించి ఆయన పోయాడు, లేకపోతే నీకు ఎక్కడో ఉద్యోగం వేయిస్తామమ్మా అని చెప్పాలి. అటువంటిది పోయి ఆవిడ మొహం కూడా చూడమంటే ఆవిడ ఏమైపోతుందండి? లేదు, ఒక్కోసారి పరిస్థితుల్లో 60 ఏళ్ళ ఆయనకి భార్య పోతుంది. ఆయన పరిస్థితి అన్యాయమేనండి. బిడ్డలు ఎక్కడో ఉండొచ్చు. ఈయన ఒంటరివాడు మనిషి. ఏమనుకోకుండా, బాబాయ్ గారు మీకు రోజు క్యారేజీ మేము పట్టుకొస్తాం, మీకు ఎందుకు అంత బాధపడుతున్నారు? పిన్ని గారికి మీకు ఉండే అనుబంధం మాకు బాగా తెలుసు, క్యారేజీ మేము పట్టుకొస్తాం, ఏమనుకోకండి అంటే ఆ పెద్ద మనిషి ఎంత ఆనందిస్తారండి నిజంగా. ఏ పెంతండ్రు తమ్ముడు కొడుకు మేనల్డు ఎవరో వచ్చి, మావయ్య నీ సంగతి నేను చూసుకుంటా అంటే ఆనందించరా?
అందుకని ఆడదాని భార్య పోతే భర్త మొహం చూడడం, భర్త పోతే భార్య మొహం చూడడం, ఏదైనా ఇంకా అనుకోకుండా పచ్చికాయలు పగిలిపోతే పిల్లలు ఎవరన్నా జరిగిపోతే వాళ్ళ ఇంట్లో వరుసగా జరుగుతున్నా ఏమిటో వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, పెడితే మనకి జరుగుతాయి. ఇంత దరిద్రపు ఆలోచన మనుషులకు రాదండి, రాక్షసులకు వస్తుంది. ఈ ఆలోచనని పరిహరించండి అమ్మా. ఇన్ని వేల మంది హాజరైనటువంటి సభ కాబట్టి నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనుషులు మారాలి. For more videos like this, subscribe Big TV channel.